అయ్యారు అయ్యారు మణిపూళ్ళు పంట కుప్ప నూడుతున్నారండి. మన బళ్ళు సిద్ధం చేసే లెక్క ప్రకారం మనకు రావాల్సిన ధాన్యం బాళ్ళకి ఎత్తించండి అన్నారండి. భయం వేస్తుందండి. అన్నలుంటే ఏమవుతురా? మన కాడ మన్నెపూళ్ళు 7 ముద్దలు వేసిన ప్యాన్సర్ నోట్లు ఉన్నాయి. నువ్వు పోయి కాణాన్ని సావుకాన్ని ఆ నోట్లు ఎత్తుకొని రమ్మును. దిగండి. కారణం ఏందయ్యా ఇది? మనం వస్తున్నామని మన గాలి సోగ్గానే చేతులు కట్టుకుని మన కాళ్ళకాడికి వచ్చే నా కొడుకులు మనల్ని చూసి కూడా చూడనట్టే వేసాలేస్తుండారే. అరుగు ఉన్నారుగా మహానుభావులు, మన్యమంతా చెడగొట్టి పెట్టారు. సరే పదా కొండిగా మంచం వాల్చు. ఏది మళ్ళీ ఒకసారి పిలు. ఏది మళ్ళీ ఒకసారి పిలు. ఎంత బాగుందో! మా తాత ముత్తాతల గారి నుంచి మిమ్మల్ని దొరా దొరా అని పిలుస్తూ మీ కాళ్ళకాడ బతకడం మాకు అలవాటైపోయింది. ఈ రోజు నువ్వు నన్ను దొరా అని పిలుస్తుంటే ఆహా! ఏది మళ్ళీ ఒకసారి పిలు. కట్టబడేవాడే దొర, తిరిగి కూసులేవాడు వచ్చి ఆడి కాళ్లు పట్టే రోజులు వస్తున్నాయి. ఆ రోజులు తూర్పు పొలిమేరలు దాటి వచ్చేలోగా మీరు పడమటి పొలిమేరలు దాటి వెళ్ళిపోండి. అది మీకు మంచిది, దేశానికి మంచిది. చెప్పు తీసుకోవద్దు. మళ్ళీ ఆ చెప్పులు తోడుకోవడానికి కాళ్ళు కూడా ఉండవు నీకు. చెప్పడానికి వచ్చావో? ఊట గతి లేని బికారు నా కొడుకులందరికీ అప్పులు ఇచ్చిన పాపని. అవును, మేం బికారు నా కొడుకులమే, కానీ మమ్మల్ని బికారు నా కొడుకులు చేసిన ఫకీర్ నా కొడుకులు మీరే కదండి. అనవసరంగా గొడవ పడ్డం దేనికయ్యా? మాకు రావాల్సిన దాని లెక్క ప్రకారం మా బండ్లకు ఎత్తించండి. అవును, లెక్క ప్రకారం అంటున్నావు. ఏ లెక్క ప్రకారం రావాలండి మీకు? కడుపు కాలిపోతుంది బాబు అని మా కాళ్ళకాడికి వచ్చి ఏడ్చి 7 ముద్రలు వేసిన లెక్క ప్రకారం ఈ లెక్క ప్రకారం. ఇదిగో షావుకారు, ముందు నా బాకీ తెచ్చు. నువ్వెవరవయ్యా? నీకు అప్పిచ్చిన వాణ్ణి. ఈ కాగితం ముక్క ప్రకారం నువ్వు నాకు 12,000 రూపాయల 95 పైసలు బాకీ ఉన్నావు. ఇదే విడ్డూరు అండి బాబు. విడ్డూరంగా వీళ్ళంతా ఎలా బాకీ ఉన్నారో అలాగే మీరును. ₹1 అప్పిచ్చి 5 రూపాయలు అప్పు చూపించి సంవత్సరం పొడుగు నా కష్టపడే రైతుల కష్టాన్ని పేల్చడానికి వస్తారా నా కొడకల్లారు? ఈ కాగితాలతోనే అమాయకులు బెదిరిస్తున్నారు. చట్ట ప్రకారం మీరు సృష్టించిన ప్రాంతరీ నోట్లు రద్దయ్యాయి. దమ్ముంటే కోర్టుకెళ్ళండి, అక్కడ తెలుసుకుందాం. ఆఖరికి అప్పులు ఎగ్గొట్టడానికి ఇట్టటి రౌడీ పనులకు దిగారన్నమాట. ఇంకా దొత్తరేంద్ర, కళ్ళంలో గింజ మిగల్చకుండా మొత్తం మన వాళ్ళకి ఎత్తించండి. ఏ నా కొడుకు అడ్డొస్తాడో చూస్తాను. తున్న పొత్తులారా, అడుగు ముందుకు వేస్తారో మీ కొమ్ములు విరిగిపోతాయి, తలలు పగిలిపోతాయి. మళ్ళీ వెనక్కే. నీ అబ్బ ప్రపంచంలో మీరంటూ 300 మంది ఉండబట్టే ఒక రాజ్యం వెళ్తున్నారా? ఉంటే మీరంటే ముందుకి చూస్తాను. ఇది సమయం కాదు, ముందు రండి. మిమ్మల్ని రండి చెప్తాను.